కేసీఆర్ కనిపించడం లేదట. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు. ఆయన నియోజకవర్గం గజ్వేల్లో పోస్టర్లు వెలిశాయి. మా ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. గజ్వేల్ నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన నియోజకవర్గానికి రాని ఎమ్మెల్యే అంటూ మండిపడ్డారు. గజ్వేల్ ప్రజలు ఇక్కడ, కేసీఆర్ ఎక్కడ అంటూ బీజేపీ నేతలు ర్యాలీ చేశారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఇంద్ర పార్కు, చౌరాస్తా, బస్టాండ్, అంబేద్కర్ చౌరాస్తాలో కేసీఆర్ కనబడడం లేదని పోస్టర్స్ అతికించారు. చిన్న చిన్న జరగాల గజ్వేల్ ఎమ్మెల్యే ఎక్కడ? గజ్వేల్ ప్రజలు ఇక్కడ, గజ్వేల్ ప్రజలు ఇక్కడ రావాలి రావాలి. కేసీఆర్ కనిపించడం లేదట. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. ఆయన నియోజకవర్గం గజ్వేల్లో పోస్టర్లు వెలిశాయి. మా ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. గజ్వేల్ నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన నియోజకవర్గానికి రాని ఎమ్మెల్యే అంటూ మండిపడ్డారు. గజ్వేల్ ప్రజలు ఇక్కడ, కేసీఆర్ ఎక్కడ అంటూ బీజేపీ నేతలు ర్యాలీ చేశారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఇంద్ర పార్కు, చౌరాస్తా, బస్టాండ్, అంబేద్కర్ చౌరాస్తాలో కేసీఆర్ కనిపించడం లేదని పోస్టర్స్ని అతికించారు. చిన్న చిన్న జరగాల గజ్వేల్ ఎమ్మెల్యే ఎక్కడ? కేసీఆర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వెలిశాయి గజ్వేల్లో. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఈ పోస్టర్ల కలకలానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నాగరాజు, సిద్దిపేట జిల్లా గజ్వేల్లిలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎమ్మెల్యే కనిపించట్లేదని చెప్పి బీజేపీ నేతలు, కొంతమంది ప్రజలు కూడా మల్లన్న సాగర్ సంబంధించిన బాధితులంతా కూడా ఒక భారీ ర్యాలీ చేపట్టారు. 3 సంవత్సరాలు అంటే దాదాపు 6 మాసాల నుంచి ఆయన నవంబర్ 28వ తారీఖు తర్వాత ఇప్పటి వరకు అక్కడికి రాలేదు. ఎమ్మెల్యే గెలిచిన 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మా గజ్వేల్ నియోజకవర్గం రాని ఎమ్మెల్యే అంటూ చెప్పి వాళ్ళు పలు చౌరస్తాల వద్ద కూడా కనిపించట్లేదని చెప్పి వాళ్ళు పోస్టర్లు వెలిశారు. భారీగా ర్యాలీ చేయడం జరిగింది గజ్వేల్ పట్టణంలో బస్ స్టాండ్ నుంచి సర్కిల్ వద్ద. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఇప్పటి వరకు హామీల మీద హామీలు ఇచ్చారు. కట్టిన భవనాలకు అక్కడ హాస్పిటల్ కడితే అక్కడ డాక్టర్లు లేరు, వైద్యులు లేరు. అదే విధంగా తాను ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పి ప్రధాన అంశాలు ప్రస్తావిస్తూ వాళ్ళు భారీ ర్యాలీ చేపట్టి నినాదాలు చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ గజ్వేలిలో అప్పుడైతే ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే. గజ్వేల్ ప్రజలు 3 సార్లు కూడా ఆయనకు భారీ మెజారిటీ గెలిపించిన తర్వాత ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఒకసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేకుండా ఆయన అసెంబ్లీలో గజ్వేల్ సమస్యలు ప్రస్తావించలేదని చెప్పి ప్రధాన మాటలు మాట్లాడడం జరిగింది. దాంతో పాటు అక్కడ బీజేపీ నేతలు కూడా హామీలు ఇచ్చారు, గతంలో మర్చిపోయారు, ఇప్పుడు కూడా ప్రస్తావించడం లేదు. ఆ గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ 1100 కట్టి పంపిణీ చేసి 2 సార్లు డ్రా తీశారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. మల్లన్న సాగర్ బాధితులు కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్నారు. వాళ్ళని ఖాళీ చేయాలంటే వాళ్ళకి రావాల్సిన 2013 అంటే 13 భూసేకరణ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు కనుక 2000 చట్టంలో ఉన్న వాటినన్నింటినీ అనుసరించాల్సిన అవసరం ఉండే. ఆ విధంగా మీరు న్యాయం చేయలేకపోయారు. ఇప్పటికైనా మా నియోజకవర్గానికి వచ్చి ఆ ప్రజా సమస్యలు ప్రస్తావించి పరిష్కారం చేయాలని చెప్పి కూడా వాళ్ళు నిదానాలు చేయడం జరిగింది. దీంతో పాటు ఆ గజ్వేల్ సర్కిల్లో కూడా ప్రధాన సర్కిల్, ఆ క్యాంప్ ఆఫీసు, బస్ స్టాండ్, ఆ తర్వాత ప్రధానంగా గజ్వేలి ప్రజ్ఞాపూర్ మెయిన్ రోడ్ల మీద కూడా కేసీఆర్ కనిపించట్లేదు అని చెప్పి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు కొన్ని వాళ్ళు కూడా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. For more videos like this, subscribe Big TV channel.